రాధాకృష్ణ గారిని నేను చాలా కాలం నుంచి పరిశీలిస్తున్నా. ఆయన జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రక్షణగా ఉండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ తన చేతనేంత వరకు తద్వారా ఆయన ఆర్థిక లాభాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నాడు తప్ప జర్నలిజం మీద ఆయన ఎప్పుడూ వర్క్ చేయటం లేదు. ఆయన ఆంధ్రజ్యోతి మొత్తం మనం పరిశీలించినట్టయితే ఏబిఎన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు అధికారం పోగొట్టగలిగిన శక్తి ఆయనకు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. దానితో పాటు అసలు ఇది నాకు ఆ మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు మీరు వినిపించినటువంటి మాటలు ఆ పోలికేంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి జై కొడతారా లేదా అది వేరే అంశం. దాని మీద చాలా ఉదాహరణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు. ఆయన తీసుకునే నిర్ణయాలకు ముందు మేము ఆయనతో డిస్కస్ చేస్తాం, నిర్ణయం చేసిన తర్వాత ఫాలో అవుతాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీలోనే కాదు, ఏ రాజకీయ పార్టీలో అయినా ఇలాగే ఉంటుంది. మీరు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పారు. అవును, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంటే జై అన్నారు, లేదు ప్రత్యేక ప్యాకేజ్ అంటే జై అన్నారు, మళ్ళా కాదు ప్రత్యేక హోదా అంటే నిరాహార దీక్ష చేశారు. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది పార్టీ. ఆ సిస్టమ్ ఆఫ్ ది పార్టీ నుంచి ఎక్కడికి వచ్చాడు ఈయన? ఎంత నీచానికి దిగజారిపోయాడు. నా భార్యని జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నీ భార్య కాదు నీ చెల్లెలు అంటే నా భార్యకు పెళ్లి చేసి నేను పంపిస్తాననేటువంటి దశకు వెళ్ళిపోయాడే. అంటే ఏంటి పోలికేంటి? తెలియచేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, ఒళ్ళు పగరతో చేస్తున్నావా, అధికారంతో నువ్వు మదించి చేస్తున్నావా? నాకు అర్థం కావట్లా. ఎందుకు చేస్తున్నావు ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం. దీన్ని సభ్య సమాజం సహిస్తుందా? సభ్య సమాజమే కాదు, నేను అడుగుతా ఉన్నా. ఇన్ని జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి కదా, ఏ ఒక్క జర్నలిస్ట్ సంఘం అయినా నేను అడుగుతా ఉన్నా ఇది కరెక్ట్ అని చెప్పమనండి. నేను నోరు పూసుకుంటాను. ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు. అది తెలుగుదేశానికి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు, వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ జర్నలిస్టు సంఘాలు ఎవరైనా సరే మీరు ఇది రైటు, ఇది కరెక్టే అని సమర్థించమనండి ఏమన్నా. అంతేకాదు నిజంగా ఇలాంటి ఛానల్ని ఎందుకు బ్యాన్ చేయరు చట్ట ప్రకారంగా? ఏమో నేను అడుగుతా ఉన్నా. ఆ రాజుగారు ఏదో అక్కడ ఏమన్నాడు, అక్కడ వేశ్యల సంఖ్య ఎక్కువైపోయింది అన్నాడు. దట్ ఈస్ ట్రూ అని కూడా చాలామందికి తెలుసు. ఎందుకంటే అక్కడ పనిచేయడానికి వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల అక్కడ జరుగుతుందంటే దానికి ఎంతగా రాద్ధాంతం చేశారండి. తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కొమ్మినేని గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ రాజుగారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇంత దారుణంగా చేస్తే ఎందుకని? అధికారం మీ దగ్గర ఉందనా? అధికార బలం నీ దగ్గర ఉందనా? డబ్బు ఉందనా? తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నావనా? చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నావనా? ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడరు? ఇంతవరకు క్షమాపణ చెప్పాలి కదా దీనికి. ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పనటువంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు. కొత్త పలుకని దానిలో రాస్తావు. నీది వీకెండ్ అని చెప్పేసి వీకెండ్లో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాగుతావు. ఇంత దారుణంగా వాగితే ఏం చెప్పాలి సమాధానం? కానీ పేపర్లో వచ్చేటప్పటికి రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ ఉదయం పేపర్లో వచ్చేటప్పటికి ఆ పాయింట్ తీసా. నేను మొత్తం చదివాను, దానిలో ఉంటుందేమోనని. తర్వాత ఈ వీకెండ్ కామెంట్స్లో చెప్పినప్పుడు అది కూడా రాధాకృష్ణే చదవటం ఆయన కుదరదు కాబట్టి ఎవరో యాంకర్ చేత చదివిస్తాడు. ఇది మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటి సందర్భమే. అయితే అది ఖచ్చితంగా రాధాకృష్ణ వాయిసే. ఇప్పుడు యాంకర్కి ఏం సంబంధం లేదు, వాళ్ళకేం సంబంధం ఉండదు. అలాంటిది నువ్వు మాట్లాడి ఇంత ప్రజాబాహుల్యంలోకి తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు పేపర్ ప్రింటింగ్లో మళ్ళీ మిస్ చేసుకున్నావు అంటే నువ్వు గ్రహించావో లేకపోతే ఎవరైనా తిట్టారో ఏం జరిగిందో తెలియదు. కానీ వదిలేసావు కదా ఎయిర్లోకి. దీనికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇలాంటి ఛానల్స్ని ఆంధ్ర రాష్ట్రంలో బతకనివ్వాలా? లీగల్గా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇవన్నీ కూడా అసలు నేను ఒక్కటే చెప్తున్నానండి. నేను చాలా కాలం నుంచి రాధాకృష్ణ పరిశీలిస్తున్నా. అతను నిజంగా జర్నలిజం తెలిసిన వ్యక్తిలాగా నాకు అనిపించలా. రాజకీయంగా బ్రోకరింగ్ చేసుకుని బ్రతకాలనేటువంటి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 4 డబ్బులు వస్తే అది సంపాదించుకుందామనే ఆలోచన. ఇబ్రహీంపట్నంలో ఆయన ఒక పవర్ ప్లాంట్ సంపాదించుకున్నాడు, దాని ద్వారా డబ్బులు చేసుకోవటం, లేకపోతే ఇంకో రకంగా డబ్బులు చేసుకోవటం తప్ప రెండు ఆలోచన లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి తప్పులేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు నీ కులమనో లేకపోతే నీ వర్గమనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమనో నువ్వు సమర్థించుకో, అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఇంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మాబోటి వాళ్ళ గురించి ఇంత నీచంగా మా ఇళ్లల్లో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడటం ఈ సమంజసమేనా? దీన్ని ఖండించుకోకుండా ఉండటం ఎవరికైనా సాధ్యపడిద్దా చెప్పండి. ఒక్కళ్ళు వచ్చి చెప్పనండి. ఇంతమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువారు, ఎస్ రాధాకృష్ణ చెప్పింది కరెక్ట్ అని చెప్పమనండి. జర్నలిజంగా ఎవరు చెప్పరు.
కానీ ఖండించాల్సిన బాధ్యత కూడా ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఓకే. జర్నలిస్టులు అందరూ కూడా ఇది జర్నలిజానికి ఒక మాయని మచ్చ లాంటి మాట. దీన్ని ఖండించకపోతే మీరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆలోచించుకోండి. మరొక నేను సందర్భంలో ఒక మాట అంటాను ఖండించలేదు. సార్, ఇంతకుముందు మీరే